సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పారానగర్లో కొత్తగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీల నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. పారానగర్లో అర్ధరాత్రి డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను నడిపిస్తోంది అధికార యంత్రాంగం. దీంతో పారానగర్, నల్లవల్లి గ్రామ ప్రజలు నిరసన చేపట్టారు. ఒకవైపు అరెస్టులు, మరోవైపు పారానగర్లో డంపింగ్ యార్డు నిర్మాణాలు చేపట్టొద్దంటూ రాస్తారోకోలు చేస్తున్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. సెంటర్ అన్నట్టు అంటే ఫెసిలిటేషన్ సెంటర్గా ఇది యూరోపియన్ టెక్నాలజీ తోటి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడంతా కూడా మనకి వేస్ట్ని క్లోజ్డ్ సర్క్యూట్లో అంటే ఏ విధమైనటువంటి స్మెల్ కానీ ఏ విధమైనటువంటి పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా క్లియర్గా లేటెస్ట్ టెక్నాలజీ యూరోపియన్ టెక్నాలజీ తోటి చేయబోతున్నటువంటి కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, చెత్త అనేది మన నిరంతర సమస్య. దానికి ఏదో ఒక సమస్య పరిష్కారం మాత్రం కావాల్సిన అవసరం ఉంది. జనరల్గా ప్రతి వాళ్ళకి చెత్తకుండి అవసరమే, కానీ చెత్తకుండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండొద్దు అనేది మామూలు యాటిట్యూడ్ ప్రతి మనిషి. కరెంటు ప్రతి వాళ్ళకి కావాలి, కానీ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇంటి దగ్గర వద్దు అనేటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి యాటిట్యూడ్. బట్ ఏదో ఒక సమస్య పరిష్కారం అయితే కావాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పారానగర్లో కొత్తగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీల నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. పారానగర్లో అర్ధరాత్రి డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను నడిపిస్తోంది అధికార యంత్రాంగం. దీంతో పారానగర్, నల్లవల్లి గ్రామ ప్రజలు నిరసన చేపట్టారు. ఒకవైపు అరెస్టులు, మరోవైపు పారానగర్లో డంపింగ్ యార్డు నిర్మాణాలు చేపట్టొద్దంటూ రాస్తారోకోలు చేస్తున్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. సగం హైదరాబాద్కు ఇక్కడ నుంచి కూరగాయలు పండించి పంపిస్తాం. మేము ఇంత మంచి పొలాలలో ఎలా వేయగలుగుతున్నారు మీరు? డంపింగ్ యార్డ్ వేసి మా జీవితాలను నాశనం చేసి మా పిల్లల భవిష్యత్తు రేపొద్దున ఏ విధంగా ఉంటుందని మీరు తెలియజేస్తున్నారు. ఎక్కడో దూరం పండని పొలాలలో, పండని విలేజ్లో అక్కడ డంపింగ్ యార్డ్ వేసి ఆలోచన చేయాలని మేము తెలియజేస్తున్నాము. ఇలాంటి ఈ డంపింగ్ యార్డుకు మేము వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. వ్యవసాయం చేసుకుంటాం మేము. మా ఊరు అడవిలో ముందే వెనక పడిపోయింది. మా ఊరు ముందే ఇంకా మొత్తంలో వెనక పడేసిపోతే మేము ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మా ఊరు నలవాలి ముందే ఈ ఊరు పిల్లలు ఇయ్యాలన్నా బాధపడుతున్నారు. ఎక్కడికైనా పోవాలన్నా బాధ అవుతుంది మాకు. పిల్లల్ని ఇయ్యాలన్నా కానీ